వెల్కమ్ టు మై ఛానల్ భక్తి సన్నిధి. నేను మీ మాధవిని. భక్తి సన్నిధి స్వాగతం. మన జీవితంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఆలయ దర్శనాలని పెద్దలు చెప్తారు. అందుకే మీ అందరికీ ఆలయ దర్శన ఫలితాన్ని అందించడానికి నేను మీ భక్తి సన్నిధి ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈనాటి వీడియోలో శివ ఆత్మలింగ స్వరూపముగా విరాజిల్లుతున్న కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన గోకర్ణ క్షేత్రం నేటి భక్తి సన్నిధిలో గోకర్ణ క్షేత్ర మహిమల గురించి తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని ఆత్మలింగమైన గోకర్ణం దర్శిద్దాం రండి. భూకైలాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గోకర్ణం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలలో ఉంది. ఇది బెంగుళూరు నగరానికి 550 కిలోమీటర్ల దూరంలో హూబ్లీ నగరానికి దగ్గరగా ఉంది. ఇది ఒక యాత్రాస్థలం. అందమైన సముద్ర పట్టణ తీరాలు కూడా ఉన్నాయి. గోకర్ణం అనే పేరు ఎలా వచ్చిందంటే, గోకర్ణం 2 అగనాశిని మరియు గంగావతి అనే 2 నదుల మధ్యలో కలదు. ఈ 2 నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడ్డాయి కనుక దీన్ని గోకర్ణం అన్నారు. గోకర్ణం శివాలయానికి ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం ఆవిర్భవించడానికి కొన్ని కథనాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఆత్మలింగ క్షేత్రం మన దేశంలో అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా 2 వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలలారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైనది. పురాణ కథ. ఈ పుణ్యక్షేత్రం ప్రసక్తిని రామాయణ మహాభారతాలలో చూడగలం. ఇక స్కాంద పురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్రం ప్రాముఖ్యాన్ని వివరిస్తాం రండి. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తన ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించి శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఈ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలు అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ బ్రహ్మ, విష్ణు, విఘ్నేశ్వరుల తదితర దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్న పిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురవుతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డుగా పెడతాడు. సాయంత్రం అవుతుందన్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వహించాలనుకుంటాడు. అయితే అతని 2 చేతులలో ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసి రావణాసురుడు సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారి లేక రావణాసురుడు వినాయకుని నిబంధనలకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు వచ్చినప్పటికీ జరగాల్సింది జరుగుతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఈ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగం పైకి లేపలేకపోతాడు. ఈ ఆత్మలింగాన్ని తీసుకువచ్చి పెట్టెను ఉత్తరం వైపు ఉంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం ఏర్పడుతుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం ఏర్పడుతుంది. పెట్టెను కట్టిన తాళ్లను పడేసిన చోట దారేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్యలో స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగాలతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ క్షేత్రాలని పిలుచుకుంటాము. ఇంకొక కథనం ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించడం వల్ల ఆ గోవి చెవి నుండి పరమేశ్వరుడు బయటికి రావడంతో ఈ క్షేత్రానికి గోకర్ణం అనే పేరు కూడా ఏర్పడిందంట. పురాతన ప్రాశస్త్యం.
దక్షిణ కాశీ భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ క్షేత్ర ప్రాశస్తవాన్ని చెప్పాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి ఈ ఆలయంలో నిత్య పూజాధికాలైన ఏర్పాట్లు చేశారని, చెన్నమాజీ అనే ఆమె కుమారుడు సోమశేఖర నాయుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు కుందపురానికి చెందిన విశ్వేశ్వరరాయుడు ఇంద్రశాల, నంది మండపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. అనంతరం గోకర్ణ క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీస్తు శకం 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేశాడంట. కోటి తీర్థం. గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు. కోటి తీర్థంలో స్నానం చేసి సప్త రోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులందరూ పక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేసి పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటి తీర్థానికి దక్షిణ వైపు అగస్త్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన వరటేశ్వర లింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలు తెరవబడి ఉంటుంది. మహాబలేశ్వర ఆలయం. పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కింద వైపు కాస్త వెడల్పుగాను, పైకి వెళ్లే కొద్ది సన్నగాను కనబడుతుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన్ని సన్నగా ఉంటుంది అంటారు. పైకి ఉండే ఈ ఒక రంధ్రములో వేలును ఉంచినప్పుడు కింద ఉన్న లింగం వేలికి తగులుతుంది. భక్తుల శివలింగం చుట్టూ కూర్చొని పూజలు నిర్వహిస్తారు. ఈ శివ పూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ₹1 చొప్పున రుసుమును వసూలు చేస్తుంటారు. అయితే మహాబలేశ్వర హారతులు సమయంలో గర్భగృహాలకి భక్తులను అనుమతించరు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు శివలింగాన్ని బయటకు తీసి నిజస్వరూప లింగాన్ని పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి ఉత్సవాలు 7 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8:30 వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలో ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి భుజాలపై కండువాతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గౌరీ ఆలయం. మహాబలేశ్వర ఆలయంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడి చేయి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసుకుంటుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి
మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరచబడి ఉంటుంది. మహాగణపతి ఆలయం దర్శిద్దాం రండి. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు అతన్ని అడ్డుకున్న గణపతి, చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమేశ్వరుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణాసురుడు చేసిన మొట్టికాయను గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనపడుతుంది. ఈ ఆలయంలో మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు ఆలయం తెరబడి ఉంటుంది. ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణలో భద్రకాళి, కాలభైరవ, శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయం ఉన్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తులు శక్తితో భద్రకాళి ఆవిర్భవించిందంట. అమృత మదనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగాన్ని పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. గోకర్ణములో బస చేసినందుకు హోటళ్ల సౌకర్యం బాగానే ఉంటుంది. గోకర్ణం బెంగళూరు నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. హూబ్లీ, ఉడిపి, మంగళూరు, బెల్గాం నుండి ఇక్కడికి బస్సుల సౌకర్యం కూడా ఉంది. కొంకిణి రైలు మార్గంలో గోకర్ణం రోడ్డు స్టేషన్కి ఆలయానికి మధ్య 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోకర్ణానికి చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు. దారేశ్వర ఆలయం. ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కుగా సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్యులు, హోయనల శిల్పశైలితో కనపడుతుంది. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినట్టు చెప్పబడుతుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు తెరవబడి ఉంటుంది. గుణేశ్వర ఆలయం దర్శిద్దాం రండి. ఈ ఆలయం కూడా గోకర్ణం ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతుంది. ఇది గోకర్ణం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుడి ద్వారం తీసే ఉంటుంది. మురుడేశ్వర ఆలయం దర్శిద్దాం రండి. పంచలింగాల క్షేత్రంలో ఇది కూడా ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇది గోకర్ణ క్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం 6 గంటల నుండి తెరవబడి ఉంటుంది. ఇదండి ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం గురించి. అబ్బా, ఎంత అద్భుతంగా, ఎంత అమోఘంగా, ఎంత ఆసక్తిగా ఉందో కదా. ఈ అంశం ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ ముందుగా తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా వెరీ సింపుల్. భక్తి సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలను కానీ సూచనలు కానీ మాకు అందించండి.